టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీటీడీ నిధులను కరుణాకర్ రెడ్డి సొంత రాజకీయ అవసరాల కోసం వాడుకున్నాడని విమర్శించారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల పేరుతో దోపిడీ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే టీటీడీ ఫైల్స్ దగ్ధం అయ్యాయని నరసింహ యాదవ్ మండిపడ్డారు. జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యం ఏ విధంగా ఫైల్స్ దహనం చేశారు, అదేవిధంగా మదనపల్లి సంఘటన మనం చూసాం. అదేవిధంగా పోలవరంకు సంబంధించిన నిన్న జరిగిన సంఘటనలు కావచ్చు. ఇవన్నీ చూస్తే ఇంకా కూడా భారీ ఎత్తున వీళ్ళ కుట్ర పన్నే పరిస్థితి ఉన్నాయి. ఫైల్స్ అన్నీ కూడా దగ్ధం చేయాలి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా అవినీతి. రెవెన్యూలో కొన్ని వేల ఎకరాలు మీరే చూసినారు. మన చిత్తూరు జిల్లాలో వేల ఎకరాలని ఏ విధంగా కైవసం చేసుకున్నారు. అవన్నీ బయటపడతాయి కాబట్టి ఆడ దగ్ధం చేయడం. కనీసం దేవుడు అంటే భయం ఉంటుంది, దేవుని భక్తి ప్రపత్తులతో ఉండాలి అనేది చూస్తే ఇక్కడ కూడా ఫైళ్ళు దగ్ధం చేసేదానికి పూనుకున్నారంటే ఎంత బరి తెగింపు ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా టీటీడీ దీనిపైన సమగ్రంగా కూడా అది జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ కూడా టీటీడీకి సంబంధించి దర్శనాలు విషయం కావచ్చు, ఈ వర్కుల విషయం కావచ్చు, హడావుడిగా ఎన్నికల ముందు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా తన సొంత మనిషిని గెలిపించుకోవడానికి తనయుడి గెలుపు కోసం టీటీడీ నిధుల్ని ఏ విధంగా దారాదత్తం చేశారో ఆ కాంట్రాక్టర్లందరూ కూడా సీఎం గారి దృష్టిలో కూడా ఉన్నాయి. ఆ కాంట్రాక్టర్లకు కూడా హడావుడిగా వర్కులు ఇచ్చి కోట్లాది రూపాయలు ఇచ్చేయడం మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా పక్కన చూస్తే చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ఏ విధంగా తుడా నిధులు గల్లంతయ్యాయో స్పష్టంగా తెలుస్తూ ఉంది. దానిపైన కూడా ఖచ్చితంగా కూడా ఎంక్వైరీలు జరుగుతాయి. అదేవిధంగా స్మార్ట్ సిటీ నిధులకు సంబంధించి ఒక్కసారి చూస్తే తిరుపతిలో స్మార్ట్ సిటీ నిధులు భారీ ఎత్తున గల్లంతయ్యాయి. ఎలాంటి అనుమానాలు లేదు. మొత్తం దానిపైన కూడా ఎంక్వైరీ పెట్టమని ఆదేశాలు ఉన్నాయి. ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఎవరెవరు ఇంజనీర్ల దగ్గర నుంచి బినామీ కాంట్రాక్టర్లు స్మార్ట్ సిటీ నిధులు ఎవరెవరు చేశారు, స్మార్ట్ సిటీ నిధులు ఏ విధంగా ఎస్టిమేషన్స్ పెంచి బిల్లులు పాస్ చేశారు, వీటన్నిటిపైన కూడా నిన్న కూడా ప్రజా దర్బార్ జరిగితే అక్కడ చాలామంది వచ్చి కూడా అవన్నీ చూడడం మా దృష్టికి తేవడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఎవరైతే ఆడ ఇంజనీర్లు కానీ వీళ్ళు కానీ భాగస్వామ్యం అయ్యారో టీటీడీకి సంబంధించి కూడా ఈ యొక్క ఫైల్స్ దగ్ధంలో ఎవరి పాత్ర ఉందో ఖచ్చితంగా కూడా త్వరలో తేలబోతా ఉంది. దేవుని సన్నిధి, దేవుని యొక్క దీనికి సంబంధించి ఇంత బరి తెగింపు జగన్మోహన్ రెడ్డి, నీకు దేవుడు అంటే నమ్మకం లేదు, ప్రజల యొక్క మ్యాండేట్ని గౌరవించాలనే నమ్మకం అసలు లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎంపికైన నువ్వు ఎంతోమందిని తెలుగుదేశం పార్టీ వారిని పొట్టన పెట్టుకున్నావు. ఈరోజు ఈ విధంగా స్వామివారితో కూడా చెలగాటం ఆడుతా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి, జాగ్రత్త. శ్రీవారితో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా మనుగడ సాగించలేదు ఈ భూమి మీద అనేది గత మీ కుటుంబంలో జరిగిన చరిత్ర కానీ ఇంకోటి కానీ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ స్థానికులు కూడా మా అందరికీ తెలుసు స్వామివారితో పెట్టుకున్న వాళ్ళు ఏమైపోతారనేది. కాబట్టి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వైసీపీ శ్రేణులకు త్వరలోనే కూడా కఠినంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం కానీ కఠినంగా వ్యవహరిస్తుందని కూడా తెలియజేస్తూ ఈ యొక్క ఫైల్స్ విషయంలో కూడా మిగతా వాళ్ళ అనుచరులు ఏ విధంగా ఇది చేస్తూ ఉంటారో మనం చూస్తాము. మేము కూడా ఇప్పుడే పోయి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, మేమందరూ కూడా ఎమ్మెల్యే గారు, జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం కూడా అక్కడ ఆ ప్రాంతాన్ని కూడా చూసి రావడం జరిగింది. వాటన్నిటిని కూడా చూసిన తర్వాత ఇంకా కూడా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. వాటన్నిటిని కూడా దీని వెనక ఖచ్చితంగా కూడా వైసీపీ ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఫైళ్ళ దహనాలో మొదటి ముద్దాయి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రెండవ ముద్దాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కాబట్టి వీళ్ళ పైన రాబోయే రోజుల్లో ప్రజా చట్టపరంగా చర్యలు ఉంటాయని కూడా తెలియజేస్తూ కొంతమంది మీరు చూస్తూ ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు అంటానే విదేశాలకు పారిపోయే పరిస్థితి చూస్తూ ఉన్నారు మనం. అలాంటివి కూడా వెనక్కి రప్పించి వాళ్ళపైన కేసులు ఉండి వాళ్ళందరినీ కూడా ఇది చేయడం, నోటీసులు ఇవ్వడం మనం చూస్తాను. ఈ విధంగా ప్రజాధనాన్ని
దోచుకున్న ఏ వ్యక్తిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.